అక్కడున్న వాళ్ళు ఈ రోజు పడదు. కానీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు, వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు ఇమీడియట్‌గా పడతా ఉంటదనమాట. యాజ్ ఆన్ డేట్ ఈరోజు పొద్దున్న స్టార్ట్ అవ్వదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది విత్ ఇమీడియేట్ ఎఫెక్ట్. అంటే సెప్టెంబర్ 21 తారీఖు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇండియన్స్, ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వాళ్ళు ఎక్స్‌ట్రా రుసుము కట్టక్కర్లేదు. కానీ ఇన్ ద ప్రాసెస్ వాళ్ళ పైన కూడా భారం పడుద్ది. అంటే కంపెనీస్ పైన. కంపెనీస్ మీద భారం పడితే ఎంప్లాయీస్ మీద పడినట్టే. ఎందుకంటే వాళ్ళకే ఉద్యోగాలు ఎక్స్టెండ్ అవ్వవు కదా! డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన, ముఖ్యంగా విదేశీయుల పైన మాక్సిమం ప్రెషర్ పాలసీ ఫాలో అవుతున్నారు. ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ చేస్తున్నారు. అంతేకాదు ఆయన అమెరికా యొక్క తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్‌లా ఆలోచిస్తున్నారు. అమెరికన్ కల్చర్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఆయన యొక్క కన్జర్వేటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన చివరికి అమెరికాకి పెద్ద నష్టం చేసి వెళ్తారు. స్టాలిన్ చనిపోయిన తర్వాత డీస్టాలినైజేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. స్టాలిన్ చనిపోయి దాదాపు 70 ఏళ్ళు అయింది రష్యాలో, సోవియట్ రష్యాలో. అప్పుడు చనిపోయారు. ఇప్పటికీ డీస్టాలినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా దిగిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన దారుణాలు ప్రపంచానికి గుర్తుంటాయి.